హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ద ట్రేడర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు జూన్ 18, 2025 కరెక్ట్. ఈ రోజు నుంచి 45 డేస్ వరకు నేనైతే ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నాను. ఆ ఛాలెంజ్ వచ్చేసి నా ట్రేడింగ్ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయడం. అండ్ చేస్తూనే ఉంటాను నా స్ట్రాటజీ వర్క్ అయ్యేంత వరకు. ఇదివరకు కూడా నేను స్ట్రాటజీ పైన వర్క్ చేశాను, కాకపోతే అది నాకు అంతగా రిజల్ట్ రాలేదు. 50% వచ్చింది. ఏముంది, నేను అందులో నాలెడ్జ్ గెయిన్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇందులో కూడా వర్క్ అయితే నా స్ట్రాటజీ వర్క్ అవుతుంది, లేదా ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తాను. నేను ఫిక్స్ అయిన ఒకటే, ప్రాఫిట్ అయినా గెయిన్ చేయాలి ఆర్ హెల్స్ నాలెడ్జ్ అయినా గెయిన్ చేయాలి. అంతేగాని వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ఎక్స్పీరియన్స్, వితౌట్ ప్లానింగ్, స్ట్రాటజీ లేకుండా మాత్రం ఇందులో స్టార్ట్ చేయను అండ్ డబ్బులు కూడా పెట్టను. నాకు ఏదైనా ఒక విజన్ పెట్టుకుంటాను, నేను దానిపైనే వర్క్ చేస్తాను. యా ఫ్రెండ్స్, మనం నిఫ్టీ 50లో ఇందాకే ఒక ట్రేడ్ తీసుకున్నాము విత్ ఓఐ డేటా హెల్ప్తోని అండ్ ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్తో 1 మినిట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం మనము. ఎందుకంటే మనకి ఇక్కడ బయ్యర్స్ ఎక్కువగా యాక్టివ్లో ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ ఆల్ మనకి 24,900 వరకు వెళ్తుంది. ఎందుకంటే మార్కెట్ మనకి ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయిన తర్వాత ఓఐ డేటా చెక్ చేసుకుంటే మనకి బయ్యర్స్ యాక్టివ్లో ఉన్నారు, పాజిటివ్నెస్ ఉంది. కాబట్టి నేనేం చేశానంటే ఫస్ట్ ఓఐ డేటా చెక్ చేసుకొని బయ్యర్స్ యాక్టివిటీలో ఉన్నారు కాబట్టి ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసేసుకొని ట్రేడ్ అనేది స్టార్ట్ చేశాను. ట్రేడ్ తీసుకున్న 5 మినిట్స్లోనే మనకి మన టార్గెట్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ మనం ట్రైలింగ్ విత్ స్టాప్ లాస్తో టార్గెట్ అనేది బుక్ చేస్తాం. ఇక్కడ నేను స్టాప్ లాస్ అనేది పెట్టాను. ఈ స్టాప్ లాస్తోని మనము బెటర్గా టార్గెట్ని బుక్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ 1 మినిట్ క్యాండిల్లో ఎంట్రీ, 1 మినిట్ లో దగ్గర స్టాప్ లాస్ పెట్టాము. అదే మనము ఇది హిట్ అయిన తర్వాత కూడా ఓఐ డేటా హెల్ప్తోని మనకు పాజిటివ్నెస్, అంటే ఇంకా బయ్యర్స్ యాక్టివ్లో ఉన్నారని తెలిస్తే కనుక మనము ఈ 1 మినిట్ క్యాండిల్ని కాస్త 5 మినిట్స్ని మార్చుకొని అక్కడ 5 మినిట్స్ లో దగ్గర కూడా మనం టార్గెట్ని బుక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది మనకి. ఇది నేను ఎలా చెప్తున్నానంటే ఫ్రెండ్స్, దిస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు చెక్ చేసుకోవచ్చు. మార్కెట్లో కూడా 1 మినిట్ క్యాండిల్ ఎంట్రీ తర్వాత లో దగ్గర బుక్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మన టార్గెట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే నేనేం చేస్తున్నానంటే ట్రైలింగ్ విత్ స్టాప్ లాస్. ఎందుకంటే నాకు బెటర్గా టార్గెట్ బుక్ చేయాలి. నేను అందుకే నా స్టాప్ లాస్ ఎక్కడ హంట్ చేస్తుందని చెప్పేసి చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ 24,900 వరకు వెళ్ళింది. ఈ నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే వస్తుందో, నెక్స్ట్ 2 క్యాండిల్స్ అయినా స్టాప్ లాస్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ ఆల్ 100 పాయింట్స్ మనం క్యాప్చర్ చేశాం ఫ్రెండ్స్ విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్తో. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కలిసి నేర్చుకుందాం. వస్తే మనకు ఒక వే వస్తుంది డబ్బులు సంపాదించడానికి, ఆర్ ఎల్స్ నాలెడ్జ్ అయినా వస్తుంది. లేదంటే యథావిధిగా మన గరీబీ మన వెంటనే ఉంటుంది, అంతకుమించి అయితే ఏముండదు. యా ఫ్రెండ్స్, ఇక చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఓఐ డేటాలో 24,900 వరకు క్యాండిల్ వెళ్ళింది. ఇక్కడ సెల్లర్స్ కొద్దిగా యాక్టివ్ అవుతారు ఇక్కడ. సో మన ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా హంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. చూద్దాం మన స్టాప్ లాస్ హంట్ అవుతుందా, మరి బెటర్ టార్గెట్ ఇస్తుంది. యా ఫ్రెండ్స్, ఇక్కడ టార్గెట్ హిట్ అయింది. థ్యాంక్ యూ, డన్ ఫర్ ది డే.